Hey guys, welcome back to my channel. ఇప్పుడు మేము kites కొనుక్కోవడానికి వెళ్తున్నాము with my mumu and some interesting facts ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. So let's get into the video. ఆంధ్రాలో కోడి పందాలు ఎలానో హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ కూడా అంతే ఎక్కువ, అంతకన్నా ఇంకెక్కువే. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ 1 వీక్ నుంచి స్టార్ట్ అయినా 1 వీక్ తర్వాత కూడా ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసామండి మేము, ఓల్డ్ కైట్ షాప్కి అయితే వచ్చేసాను నేను. ఇది మా ఏరియాలో ఉంది. అండ్ చెప్పాలంటే ఇక్కడ ద ఫస్ట్ షాప్ ప్రీవియస్గా 15 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ 1995లో మా డాడీ స్టార్ట్ చేశాడు ఈ ఏరియాలో. ద ఫస్ట్ షాప్ అంటే అది మాదే ఉంటుంది. అండ్ ఈ చెరకలు కూడా ఇవన్నీ మా డాడీవే అనమాట. ఆయన చనిపోయిన తర్వాత మేము వీళ్ళకి సేల్ చేసాం. దాని తర్వాత వీళ్ళు షాప్ రన్ చేస్తున్నారు. బిగ్ షాప్ అంటేనే ఆ ఏరియాలో మాదే ఉంటుండే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ వీ యూస్ టు సెల్ అనేసి. కానీ ఆ పతాంగ్లో ఎగిరేయడం అనేది ఒక ఫీలింగ్ అనమాట. ఒక హైదరాబాదీకి అంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు అది ఏ రిలీజన్ అన్నా కానీ కైట్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఆ రోజంతా వెళ్ళిపోయి కైట్స్ ఫ్లై చేస్తూనే ఉంటుంది. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే పొద్దున్నే లేచి టెర్రస్ ఎక్కేసి ఇంకా ఎగరేస్తూనే ఉంటారు అనమాట. అలా ఇంకా నైట్కి వచ్చేసరికి మొత్తం డీజే సెటప్ చేసుకొని, డీజే మార్నింగ్ నుంచి డీజే ఉంటుంది. ఇంకా నైట్కి వచ్చేసరికి నైట్ మొత్తం లైట్స్తోని ఫుల్ ధూమ్ ధామ్ ఉంటుంది హైదరాబాద్ మొత్తము ఈ కైట్ ఫెస్టివల్కి. ఇంకా ఓల్డ్ సిటీలో అయితే ఇంకా రచ్చ ఉంటుంది అనమాట. అండ్ ఇవి టంగూస్ కావు, ఇది దారం మాంజాలే. టంగూస్ ఆల్రెడీ సిటీలో బ్యాండ్ అయిపోయింది. ఇది కొత్తగా వచ్చిందనమాట ఈ దారం చుట్టడం అనేది. ప్రీవియస్గా నేను చూసినంత వరకు అయింది, ప్రీవియస్గా మా డాడీ ఉన్నప్పుడైతే ఇవి లేవు. ఆయన హ్యాండ్తోనే చుట్టి ఇస్తుండే అందరికీ. అండ్ ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. షాప్ ఉన్నా కూడా గిరాక్ మేనేజ్ చేసుకుంటూ ఇంకా రోడ్ మీద కైట్స్ ఎగరేస్తుండే. ఆయనను చూసి చాలామంది వచ్చి కైట్స్ పర్చేస్ చేస్తుండే. హీ లవ్ దట్. ఈ చెరకలు ఇవి చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి మాకైతే. అందుకని ప్రతి ఇయర్ మేము ఇదే షాప్కి వెళ్ళి కొనుక్కొని వస్తాం. ఎందుకంటే ఆ చెరకలకున్న మాకున్న బాండింగ్ అలాంటిది. ఇది ఏంది జస్ట్ చెరకలే కదా అని అనుకోవచ్చు, కానీ ఇది డిఫరెంట్ ఆఫ్. శౌర్యకి ఇదే ఫస్ట్ సంక్రాంతి కాబట్టి చూడాలి వీడియో ఎలా ఎంజాయ్ చేస్తాను. అండ్ అంకుల్ ఇక్కడ ఒక్కొక్క కైట్ గురించి దాని నేమ్స్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కత్తెర, ఓకే. ఇగో ఇవి చెప్పు. ఇది చాంతారా. వెనకాలది డోగుడ్డు. ఓకే. సో కైట్స్ లో కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ ఉంటాయి. అది ఎన్ని అయినా కూడా ఆ ఓల్డ్ వే ఉంటాయి, కాకపోతే ప్రింట్ అనేది చేంజ్ చేస్తారు. అండ్ ఈ ఫెస్టివల్ రాగానే కజిన్స్, ఫ్రెండ్స్, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకా షాప్లో వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఉన్నట్టు. తెలిసిందే కదా, తెలంగాణ అంటే ముక్క చుక్క లేనిదే ఏ ఫెస్టివల్ కాదు. అలానే సంక్రాంతి కూడా. సో అందరు టెర్రస్ ఎక్కి మంచిగా ముక్క చుక్క పెట్టుకొని కైట్స్ ఎగరేసుకుంటూ ఆ హైదరాబాదీ ఫీలే చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఇంకా అట్లాంటి ఫీల్ అనేది ఎక్కడ దొరకదు ఇంకా. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే హైదరాబాదీస్ ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లోనే ఫెస్టివల్స్ జరుపుకోవాలని అనుకుంటారు. ఊర్లలోకి వెళ్ళి అలా ఉండదన్నమాట. సో వాళ్ళకి అంతగా ఏదైనా కొత్తగా కావాలంటే వెళ్ళి చూస్తారు. కానీ ఎంత ఉన్నా హైదరాబాద్ ఫెస్టివల్ ఈజ్ హైదరాబాద్. కానీ ఈ జనరేషన్కి కైట్ ఫెస్టివల్ అంటే అంత ఎమోషన్ ఉండదు. ఈ మధ్య కొందరికి ఇప్పుడైతే ఎగ్జిబిషన్స్ అండ్ కైట్ ఫెస్టివల్స్ అవి అవుతున్నాయి కాబట్టి వెళ్ళి చూడడానికి ఇష్టపడతారు వాళ్ళు.
కానీ ప్రీవియస్ జనరేషన్ అయితే కైట్స్ ఎగరేయడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఒక కైట్తోని ఎన్ని గైజెస్ అనేది కౌంట్ చేసుకుంటుండే అప్పట్లో మేమైతే. అప్పుడు నేను ఇంకా అప్పటికీ చిన్నదాన్ని అండ్ స్టిల్ నాకు కైట్ అప్పుడే ఫ్లై చేయడం మా డాడీ నేర్పించేశారు. సో అందుకని ఆ కైట్స్ అంటే చాలా ఎమోషన్ నాకే కదా, మా చెల్లికి కూడా అంతే. కైట్స్ వెళ్ళి ఇట్లా ఒక్కొక్క కైట్ని ఎన్ని కట్ చేస్తున్నాం అన్నదే మాకు అదొక ఫన్ ఉంటుండే అనమాట. ఈ చెరకలన్నీ ది ఓల్డ్ అంటే ఇప్పటికీ దీని లైఫ్ 40 years. కంప్లీట్ ప్యూర్ టేక్ అనమాట. ఇది మా ఫాదర్ వే అన్నీ. ఆయన చూసి హ్యాండ్ పిక్డ్ అనమాట. కాకపోతే ఆయన చనిపోయిన తర్వాత మేము బిజినెస్ రన్ చేయలేకపోయాం కాబట్టి ఇవన్నిటిని అంకుల్కి సేల్ చేసేసాము. అందుకని ప్రతి ఇయర్ ఈ అంకుల్ దగ్గరే వచ్చి మేము పర్చేజ్ చేసుకుంటాం. అట్లీస్ట్ మేము అవి చూడంగానే అప్పట్లో మేము కూడా మా డాడీ ఉంటే ఇవి కూడా సేల్ ఉంటే ఇప్పుడు కూడా చేస్తుండే అనే అదితో ఉంటుండే అనమాట. ఇప్పటికీ అనిపిస్తుంది అట్లీస్ట్ మా డాడీ ఉండుంటే ఇప్పుడు కూడా మేము స్టిల్ అదే ఫ్లో మేము ఇప్పుడు కూడా రన్ అవుతుండే కదా అనేసి. బట్ అన్ఫార్చునేట్లీ గాడ్స్ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నట్టు అలా అయిపోయింది అనమాట. అండ్ మేము కూడా వి జస్ట్ మూవ్డ్ ఆన్. అండ్ ఇక్కడ మేమైతే కైట్స్ పిక్ చేసేసుకున్నాము. అండ్ మాది సంక్రాంతికి రెడీ అయిపోయింది. చిన్న కైట్స్ కూడా క్యూట్గా ఉన్నాయని చెప్పి శౌర్యకి అండ్ మా అల్లుడు అద్విత్కి తీసేసుకున్నా. ఇక్కడ ఇంకోటి ల్యాంతర్స్ అంటే ప్రీవియస్గా ల్యాంతర్స్ లేవు. అంటే అది కూడా అంటే 16 years బ్యాక్ ఏమో 17 years బ్యాకే అది 17 years బ్యాకే ల్యాంతర్స్. అది కూడా చిన్న ల్యాంతర్స్ వస్తుండే, దానిలో చిన్న క్యాండిల్ పెట్టి వెలిగించి కైట్స్కి కట్టి దాన్ని ఫ్లై చేస్తుండే. ఇలా ఉండకపోవన్నమాట. ఇవి ఇప్పుడు వచ్చినాయి. సో అన్నీ ఒకటి లైక్ చూస్తుంటే ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి అనమాట. కైట్ ఫెస్టివల్ రాగానే ఇది అదే రోజు నెక్స్ట్ డే కాబట్టి కైట్స్ మంచిగా మార్నింగే వెళ్ళిపోయాం కైట్ ఎగరేయడానికి. సో ఈవినింగ్ ఇంటికి రాగానే బాబిక్యూ సెటప్ చేసుకొని కొంచెం చిల్ అయ్యి ల్యాంతర్ ఎగరేసేసి సక్సెస్ఫుల్గా ఈరోజు సంక్రాంతిని సెలబ్రేట్ చేసేసుకున్నాము. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్ సో దట్ నా వీడియోస్ ఏదైనా వస్తే మీరు మిస్ కాకుండా చూస్తారనమాట. థ్యాంక్ యూ, బాయ్.